హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోగ్రామర్ ప్రభుచరణ్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. జావాలో క్లాసెస్, ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఏంటి, ఎలా డిఫైన్ చేయాలి, సింటాక్స్, ఎగ్జాంపుల్స్ అండ్ చాలా రియల్ లైఫ్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈరోజు. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకేనా? అందరికీ తెలిసినట్టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద బేస్ అవుతుంది. ఓకేనా? దాంట్లో అవి బేసిక్ అన్నమాట. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ లేకపోతే అసలు మనకి జావా కోడే ఉండదు. ఓకేనా? సో ఏ క్లాస్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ లైక్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ ఎ టెంప్లెట్ అనుకోవచ్చు. అండ్ సపోజ్ లైక్ యూ వాంట్ టు క్రియేట్ 100 కార్స్. ఎవ్రీ కార్ హ్యాస్ ఎ టైర్స్ అండ్ ఇంజన్ అండ్ డోర్స్. యూ వోంట్ రైట్ ద కోడ్ 100 టైమ్స్. ప్రతిసారి ప్రతి కార్కి కోడ్ రాసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్స్టెడ్ యూ కెన్ క్రియేట్ ఏ కార్ క్లాస్. ఒక కార్ క్లాస్ ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఏం చేయాలి? ఆ కార్ క్లాస్ ని యూస్ చేసుకుని మనం కార్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ బాడీ ఇట్లా ఉంటుంది, దానికి ఇన్ని టైర్స్ ఉంటాయి. సో దానికి ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంటుంది, దానికి ఇన్ని వైపర్స్ ఉంటాయి, దాంట్లో ఇంజిన్ ఇక్కడ ఉంటుంది, సో దాంట్లో పెట్రోల్ ట్యాంక్ హోల్ ఇక్కడ ఉంటుంది, పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఒక బ్లూ ప్రింట్ లాగా వేసుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ కార్స్ ని రియల్ లైఫ్ లో బిల్డ్ చేయొచ్చు అనమాట. సో అది క్లాస్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తా. సో క్లాస్, సో ఇది ప్రీవియస్ క్లాస్ లో చెప్పింది డైనమిక్ ఇన్పుట్స్ అనమాట. ఎవరైనా వినకపోతే ఒకసారి ఆ వీడియో వినేసి రండి. ఏ క్లాస్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్. ఓకేనా? సో క్లాస్ అనేది ఏంటి? ఒక బ్లూ ప్రింట్ అన్న ఒక టెంప్లెట్ అన్న అనుకోవచ్చు అనమాట. అది బేసిక్ ఒక మోడల్ లాగా. ఆ మోడల్ ని బేస్ చేసుకుని మనం రియల్ గా ఒక ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేస్తాం. ఓకేనా? సో ఈ క్లాస్ ని ఎలా క్రియేట్ చేయాలి? సో క్లాస్ క్రియేట్ చేయడం లేదు, క్లాస్ నేమ్. సో ఇట్లా మనం క్లాస్ నేమ్ అని ప్రాన్సెస్ ఇస్తే అయిపోద్ది అనమాట. అదే మనకి సింటాక్స్ అనమాట. ఓకేనా? సో అది చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లాస్ మెయిన్ అనే ఆటోమేటిక్ గా వచ్చింది. సో తీసేద్దాం. సో ఇక్కడ క్లాస్ సింటాక్స్ లో చూసుకుంటే క్లాస్ ఉంది, తర్వాత క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటిది? మెయిన్. సో ఇలా మనం ఒక క్లాస్ ని డిఫైన్ చేసుకుంటాం అనమాట. సో డిఫైన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ ని యాడ్ చేస్తాం. సో బేసిక్ గా క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్, ఒక టెంప్లెట్. దాని బేస్ మనం రియల్ వరల్డ్ లో లేకపోతే రియల్ ఒక ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం అనమాట. సో అది మనకి బేసిక్ కాన్సెప్ట్. తర్వాత ఇన్స్టాన్స్ ఫీల్డ్స్. అసలు ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటే వేరియబుల్స్ విచ్ బిలాంగ్స్ టు ఈచ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. ఏ ఆబ్జెక్ట్ కైనా దానికి ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నాడు, ఆ ఫాదర్ కి పిల్లలు ఉంటారు. సో ఆ పిల్లలు ఎవరికి? ఆ ఫాదర్ కి చెందిన వాళ్ళు అనమాట. సో అలానే ఇక్కడ ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటే లైక్ పిల్లలు అనుకున్న లైక్ ఒక కార్ ఉంది. సో ఆ కార్ కి ఇన్ని టైర్స్ ఉన్నాయి, ఇన్ని హెడ్ లైట్స్ ఉన్నాయి, ఇన్ని సీట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటి? దాని యొక్క క్వాలిటీస్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ ఏంటి అంటే ఒక క్లాస్ కున్న క్యారెక్టరిస్టిక్స్ అనమాట. లైక్ దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్టూడెంట్ అనుకుందాం. సో క్లాస్ స్టూడెంట్ అంటే ఏంటి? స్టూడెంట్ యొక్క బయోడేటా అనుకోవచ్చు. స్టూడెంట్ నేమ్ ఏంటిది, స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్ ఏంటిది, స్టూడెంట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది, లేకపోతే స్టూడెంట్ యొక్క లైక్ మార్క్స్ ఎంత. సో ఇట్లాంటివన్నీ స్టూడెంట్ కున్న అట్రిబ్యూట్స్. సో అట్లా ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటే క్లాస్ కున్న అట్రిబ్యూట్స్ అనమాట. ఇక్కడ మనము ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కి ఓన్ మెమొరీ ఉంటుంది ఫర్ దీస్ ఫీల్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, ఇప్పుడు క్లాస్ అనే స్టూడెంట్ ఒకటి క్రియేట్ చేశాను నేను, స్టూడెంట్ క్లాస్. సో ఆ స్టూడెంట్ క్లాస్ లో నేను నేమ్, రూల్ నెంబరు, జెండర్, ఇంకా మార్క్స్ ఇవన్నీ పెట్టిన. సో ఇప్పుడు అందరికి సేమ్ నేమ్ సేమ్ జెండర్ సేమ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయా? ఉండవు. స్టూడెంట్ క్లాస్ స్టూడెంట్ అనేది ఒక ఓన్లీ టెంప్లెట్. దాన్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం. అంటే లైక్ రాహుల్ అనే స్టూడెంట్ ఒకరు, ప్రభు అనే స్టూడెంట్ ఒకరు, రాకేష్ అనే స్టూడెంట్ ఒకరు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి అనమాట. బట్ బేసిక్ టెంప్లెట్ అనేది క్లాస్ స్టూడెంట్. ఓకేనా? సో అట్లా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ క్లాస్ కి ఏముంటాయి? నేమ్, ఏజ్, మార్క్స్ అనేవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనమాట. సో అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రింగ్ నేమ్, తర్వాత ఇంట్ ఏజ్, తర్వాత డబుల్ మార్క్స్. సో ఇవన్నీ ఏంటి? క్లాస్ మెయిన్ కాకుండా ఇది మెయిన్ చేంజ్ చేయడానికి రాదనుకుంటా.
ఓకే, ఇది ఫైల్ నేమ్ చేంజ్ అని రాదు. ఒక ఫైల్ నేమ్ చేంజ్ అని వస్తే ఇక్కడ స్టూడెంట్ అని పెట్టొచ్చు మనం. సో స్టూడెంట్, కాకపోతే ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో మన ఫైల్ నేమ్ కూడా అదే ఉండాలన్నమాట. ఓకేనా. సో అందుకే ఇక్కడ స్టూడెంట్ అని పెడితే ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ కెనాట్ ఫైండ్ మెయిన్ స్ట్రింగ్. సో ఓకేనా. సో ఇక్కడ స్టూడెంట్ తీసేసి మెయిన్ అని పెట్టుకోవాలి. మనం నార్మల్గా కోడ్ రాసుకునేటప్పుడు మనకి ఫైల్ నేమ్ అనేది సేవ్ చేసుకుంటాం కదా మనకి నచ్చినట్టుగా. సో అప్పుడు మన క్లాస్ నేమ్ ఏదని ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో క్లాస్ క్రియేట్ చేసినాక ఇక్కడ మనకి కాన్స్టెంట్ మెయిన్ స్ట్రింగ్ అని వస్తుంది. సో ఇదేంటి అంటే మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ ఉంటుందా, సో అట్లాంటివి మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఆ ఫంక్షన్ క్రియేట్ చేయకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకి ఏదైనా మెయిన్ క్లాస్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, అది కూడా మెయిన్ ఫంక్షన్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట జావా ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇట్లా మనం బేసిక్ గా క్లాస్ అనేది ఇట్లా క్రియేట్ చేస్తాం. క్లాస్ ఇచ్చేసి దాంట్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఈ కోడ్ లో నేమ్, ఏజ్ అండ్ మార్క్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్. ఎవ్రీ స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి సపరేట్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. తర్వాత ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో క్లాస్ మెయిన్ ఇలానే వచ్చేసి ఇది తీసేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. సో ఇది మనకి నార్మల్గా లైక్ ఉన్న క్లాస్. సో ఇందాక మనం క్రియేట్ చేసిన క్లాస్ ఏది, దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకునే క్లాస్ స్టూడెంట్. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. ఓకేనా. అక్కడ ఏం పెట్టుకున్నాం, లైక్ స్ట్రింగ్ నేమ్ తర్వాత int age డబుల్ మార్క్స్. సో ఇవి. సో దీనికి మనము ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో స్టూడెంట్ s1 ఈక్వల్స్ స్టూడెంట్. ఓకేనా. సో ఇట్లా మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ స్టూడెంట్ s1 న్యూ స్టూడెంట్ ఇది ఎక్కడ చూసినట్టుందా, లాస్ట్ వీడియోలో నేను ఎక్కడైతే స్కానర్ క్లాస్ ఇంకా బఫర్ రీడర్ క్లాస్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆబ్జెక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలని. సో ఇట్లా మనము స్టూడెంట్ అనే క్లాస్ కి s1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, అంటే స్టూడెంట్ 1 అని క్రియేట్ చేసినాం. ఇక్కడ స్టూడెంట్ 1 కాకుండా రాహుల్ అని క్రియేట్ చేద్దాం, రాహుల్ అనుకుందాం. సో రాహుల్ అనే స్టూడెంట్ ని క్రియేట్ చేస్తాం, న్యూ స్టూడెంట్ స్టూడెంట్ రాహుల్ ఈక్వల్స్ న్యూ స్టూడెంట్ అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ అనే బ్లూ ప్రింట్ యూజ్ చేసుకుని ఒక న్యూ స్టూడెంట్ క్రియేట్ చేస్తాం, అతని పేరు రాహుల్ అనమాట. ఓకేనా. సో ఇతనికి మనము అట్రిబ్యూట్స్ అని ఇవ్వచ్చు. రాహుల్, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు రాహుల్. ఓకేనా. నెక్స్ట్ రాహుల్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు 20. తర్వాత రాహుల్ డాట్ మార్క్స్ ఈక్వల్స్ టు రాహుల్ డాట్ మార్క్స్ ఏంటివి, లైక్ ఒక 98.5 అనుకుందాం. సో ఓకేనా. సో ఇలా మనము వీటిని ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇనిషియలైజ్ చేసినాం, దాన్ని మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాహుల్ డాట్ నేమ్ ప్లస్ ఈజ్ ప్లస్ రాహుల్ డాట్ ఏజ్ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ అండ్ మార్క్స్ ఆర్ రాహుల్ డాట్ మార్క్స్. సో ఇప్పుడు మనకి రాహుల్ డాట్ నేమ్ ఏంటిది, రాహుల్. అక్కడ రాహుల్ అని ప్రింట్. తర్వాత రాహుల్ డాట్ ఏజ్ ఎంత 20. సో రాహుల్ ఈజ్ 20 years old అండ్ మార్క్స్ ఆర్ రాహుల్ డాట్ మార్క్స్ ఎంత 98.5. సో ఇట్లా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. చూద్దాం. సో రాహుల్ ఈజ్ 20 years old అండ్ మార్క్స్ ఆర్ 98.5. ఇక్కడ మనకి స్పేస్ ఎందుకు రావాలంటే ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు, ఇక్కడ మనం స్పేస్ ఇస్తే ఇక్కడ మనకి స్పేస్ అనేది వస్తుంది. సో రాహుల్ ఈజ్ 20 years old అండ్ మార్క్స్ ఆర్ 98.5. ఇక్కడ కూడా మనం స్పేస్ ఇవ్వలేదు, ఇక్కడ స్పేస్ ఇస్తే మనకి క్లియర్గా వచ్చింది ఇంకా.
సో రాహుల్ ఈస్ 20 years old అండ్ మార్క్స్ ఆర్ 98.5. సో ఇట్లా మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్, ఒక క్లాస్ ని క్రియేట్ చేసి ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి అండ్ అట్రిబ్యూట్స్ ఇచ్చేసి ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ ని యూస్ చేసుకొని మనము వాటిని ఇనిషియలైజ్ చేయడము. లైక్ ఇక్కడ మన రాహుల్ 98.5 ఏంటిదంటే ఇనిషియలైజేషన్, అంటే మనం ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేస్తాం. సో తర్వాత వీటిని మళ్ళీ యాక్సెస్ చేసుకుంటాం, వాటిని మనం యాక్సెస్ చేస్తాం. సో ఇలా మనము ఒకసారి కాదు ఎన్నిసార్లు ఎన్ని స్టూడెంట్స్ అనే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రాహుల్ కాకుండా నేను ప్రభు అని ఇస్తా. Control-C, Prabhu.name, Prabhu.age, Prabhu.marks. Forty, 21, 88.5. సో దీన్ని మనం ప్రింట్ చేసుకుందాం. సో రాహుల్ క్రియేట్ అయింది, తర్వాత ప్రభు కూడా క్రియేట్ అయింది అనమాట. సో ఇట్లా మనము ఎన్ని స్టూడెంట్స్ అంటే అంతమంది స్టూడెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ బ్లూ ప్రింట్ ఏంటిది? క్లాస్ స్టూడెంట్. సో ఇదే బ్లూ ప్రింట్, దీన్నే యూస్ చేసుకోవడం, మనం కొత్తగా ఏం యూస్ చేయట్లేదు. దీన్ని యూస్ చేసుకొని మనము ఇంతమంది స్టూడెంట్స్ ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇలా ఉంటుంది. నెక్స్ట్, యాడింగ్ మెథడ్స్ టు ఏ క్లాస్. మెథడ్స్ అంటే ఫంక్షన్స్ ఇన్సైడ్ ఏ క్లాస్ అనమాట. దిస్ డిఫైన్ ద బిహేవియర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ క్లాస్ లో మనం ఒక మెథడ్ యాడ్ చేయొచ్చు, లైక్ డిస్ప్లే డీటెయిల్స్ విచ్ ప్రింట్ స్టూడెంట్స్ డేటా. ఇప్పుడు ఇక్కడ మనము స్టూడెంట్స్ కి నేమ్ అంటే ఇనిషియలైజ్ చేసేసాం డేటా, రాహుల్ 98.5, ప్రభు 88.5. సో ఇక్కడ మనం ప్రింట్ చేసుకున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో అలా ప్రింట్ చేయకుండా దీన్ని మనం క్లాస్ లో ఒక ఫంక్షన్ లాగా పెట్టవచ్చు. సో ఫంక్షన్ లాగా పెట్టి ఆ ఫంక్షన్ పిలిచినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనకి ఆ డీటెయిల్స్ అనేవి ప్రింట్ అయిపోయింది అనమాట. సో అదేంటో చూద్దాం ఎలానో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో వాయిడ్ డిస్ప్లే డీటెయిల్స్ అనే ఫంక్షన్ ఒకటి తీసుకుంటున్నా. సో డిస్ప్లే డీటెయిల్స్ అనే ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో ఇది ఏం చేస్తా అంటే దీన్నే కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. Control-V. ఇక్కడ ప్రభు డాట్ నేమ్ ఇదంతా ఉండదు, జస్ట్ నేమ్ అనమాట. సో నేమ్, ఏజ్, మార్క్స్. ఎందుకంటే మనము ఏ స్టూడెంట్ తో ఏ స్టూడెంట్ తో అయితే యాక్సెస్ చేస్తున్నామో ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది అనమాట. సో రాహుల్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్. సో ఇప్పుడు రాహుల్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అనేది ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ ముందు ఆటోమేటిక్గా రాహుల్ డాట్ నేమ్ అనేది పోతుంది అనమాట. సో అట్లా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని కూడా తీసేద్దాం, ప్రభు డాట్ డిస్ప్లే డీటెయిల్స్. సో ప్రభు డాట్ డిస్ప్లే డీటెయిల్స్ మనకి సేమ్ అదే రిపీట్ అవుతుంది చూడండి. సో రాహుల్ is 20 years old and marks are 95, ప్రభు is 21 years old and marks are 88.5. సో సేమ్ ఇట్లానే ఇప్పుడు ఏం చేసినాం, ఇక్కడ ఓన్లీ వేరియబుల్స్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనము వేరియబుల్స్ తో పాటు ఫంక్షన్ కూడా పెట్టినాం అనమాట. సో ఇట్లా మనం ఒక క్లాస్ లో వేరియబుల్స్ ని, నేమ్స్ ని, లైక్ వేరియబుల్స్ ని ఇంకా ఫంక్షన్స్ ని రెండింటిని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ ఇదే టెంప్లెట్ ని మళ్ళీ మనం ఇక్కడ 2 సార్లు యూస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి కావాలంటే ఇంకోటి ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, కమల్ అని చెప్పేసి. సో అట్లా మనం ఎన్నంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక క్లాస్ ని బేస్ చేసుకుని, ఒక టెంప్లెట్ ని, ఒక బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని ఎన్ని ఆబ్జెక్ట్స్ అంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, రాహుల్, ప్రభు అనే ఆబ్జెక్ట్స్ అనమాట మనకి. ఓకేనా? సో ఇలా మనకి ఇది వర్క్ అవుతుంది. తర్వాత రియల్ లైఫ్ ఒక అనాలజీ చూసుకుందాం. లైక్ క్లాస్ అంటే లైక్ ఏ ప్లాన్ ఆఫ్ ఏ హౌస్, ఆబ్జెక్ట్ అంటే యాక్చువల్ హౌస్ అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ కార్ క్లాస్ అనేది ప్లాన్, మై కారు, యువర్ కారు ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. లేకపోతే హోండా, హ్యుండాయ్, బిఎండబ్ల్యూ. సో ఇవన్నీ ఒరిజినల్ గా క్రియేట్ చేసిన కార్స్ అనమాట. అవేంటి, ఆబ్జెక్ట్స్ విత్ డిఫరెంట్ కలర్స్, స్పీడ్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ రాహుల్ ఏజ్ 20 ఉంది, ఇక్కడ మార్క్స్ తేడా ఉంది, నేమ్ తేడా ఉంది, ఎవరికి, రాహుల్ కి ఇంకా ప్రభుకి. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎట్లా ఉందో అట్లానే కార్స్ కి కూడా మధ్యలో కలర్ ఇంకా స్పీడ్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో అవన్నీ లైక్ డిఫరెంట్ గా క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ అనమాట. బట్ క్లాస్ యొక్క బ్లూ ప్రింట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఎవ్రీ ఆబ్జెక్ట్ కి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ఓన్ వాల్యూస్ ఉంటాయి అనమాట. స్ట్రక్చర్ సేమ్ బట్ వాల్యూస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్, ఓకేనా? సో ఇట్లా మనము 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి లైక్ 2 ఫంక్షన్ లైక్ సేమ్ క్లాస్ కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. అండ్ క్లాస్ లో వేరియబుల్స్ ఇంకా
ఫంక్షన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసాం అనమాట. ఓకేనా? సో బెస్ట్ టిప్ ఏంటి అంటే యూస్ మీనింగ్ఫుల్ క్లాస్ అండ్ మెథడ్ నేమ్స్. మంచి క్లాస్ నేమ్స్, మెథడ్ నేమ్స్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. స్టూడెంట్ పెట్టి అక్కడ అలా ఉండాలి. ఏది క్లాస్ నేమ్. మెథడ్ నేమ్ ఏంటిది? డిస్ప్లే డీటెయిల్స్ క్లియర్ గా ఉంది. ఆ మెథడ్ ఏం చేస్తుంది? డీటెయిల్స్ ని డిస్ప్లే చేస్తుంది. సో ఇట్లాంటివి యూస్ చేయాలి. ఆల్వేస్ ఇనిషియలైజ్ ఫీల్డ్స్ ఇఫ్ పాసిబుల్. ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు రాహుల్ డాట్ ఏజ్ ఉంది. సో అది మనకి ఏజ్ తెలియదు. సో ఏజ్ తెలియనప్పుడు ఎట్లా? ఏదో ఒకటి నల్ వాల్యూనో లేకపోతే అసలు ఇనిషియలైజ్ చేయకుండా ఇలా ఉంటుంది. సో ఏంటి అంటే ఇనిషియలైజ్ చేయకపోయినా పర్లేదు, చేసినా చేయకుండా పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే వీలైనంత వరకు ఆ ఫీల్డ్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్, అవాయిడ్ మేకింగ్ ఫీల్డ్స్ పబ్లిక్. వి విల్ యూస్ ప్రైవేట్ ప్లస్ గెటర్స్ ఆర్ సెటర్స్ లేటర్. ఓకేనా? దాదాపుగా ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ప్రైవేట్ నేమ్, ప్రైవేట్ ఏజ్, ప్రైవేట్ డబుల్ ఇట్లా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి యాక్సెస్ మోడిఫైర్స్ పెడితే లైక్ వేరే ఫంక్షన్స్ కి వేరే క్లాస్ కి యాక్సెసిబుల్ ఉండదు అనమాట. ఓకేనా? సో అట్లా యూస్ చేయడానికి ట్రై చేయి. ఫర్దర్ గా మనం పోయినప్పుడు లైక్ ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్, పబ్లిక్ ఇవన్నీ యూజ్ నేర్చుకుందాం. గేటర్స్, సెటర్స్ గురించి కూడా నేర్చుకుందాం. ఓకేనా? సో సమ్మరీ ఏంటి అంటే క్లాస్ అనేది ఏంటిది? ఒక టెంప్లెట్. ఆబ్జెక్ట్ అనేది రియల్ వరల్డ్ ఎంటిటీ క్రియేటెడ్ ఫ్రమ్ క్లాస్. ఓకేనా? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఈచ్ ఆబ్జెక్ట్స్ డేటా. మెథడ్స్ అంటే బిహేవియర్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ అనేది ఏం చేస్తుంది. నెక్స్ట్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కెన్ హ్యావ్ సేమ్ స్ట్రక్చర్ బట్ డిఫరెంట్ డేటా. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్ జావా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ బేసిక్స్ విత్ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం కన్స్ట్రక్టర్స్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్, ఇవన్నీ టాపిక్స్ గురించి. సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కమెంట్ బిలో. Until next time, keep learning and keep coding. Jai Hind.